ఈ తాటాకి చప్పుళ్ళకి బెదిరితామా మేము? ఈ చిల్లర ఆకురౌడీ పనులకి మేము బెదిరుతామా మేము? ఏమనుకుంటారు వీళ్ళందరూ? ఆకు రౌడీలు అందరూ చిన్న చిన్న అతని కొడుకు అంట, పేరు కూడా నాకు తెలియదు సరిగ్గా, అతను ఎమ్మెల్యే అభ్యర్థి అంట. మీరు చెప్పండి, ఇంతమంది యువత ఉన్నారు, మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి చెప్పండి? మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి? దిగొచ్చాడా కొడుకు? మీరు ప్రత్యేకంగా రాచరికంతో పుట్టారా? అంటే మీ రక్తం బ్లూ కలర్లో ఉంటుందా? మీ రక్తం మీరు దాడులు చేస్తే మేము భరించాలా? 14 తెనాల్లో మాట్లాడుతా, జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయం అండి. మీకు ఒక్కరికి గాయం అయితే రాష్ట్రానికి గాయం కదా? ఇంతమందికి ఉపాధికి అవకాశం లేకపోతే గాయం కదా? ఇంతమంది మత్స్యకారులకి ఉపాధి అవకాశం లేకపోతే గాయం కదా? పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతా ఉంటే అది గాయం కదా రాష్ట్రానికి? చేనేత కార్మికులు, కళంకారీ కార్మికులు రోడ్ల మీద పడి ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రాష్ట్రానికి గాయం కదా? బాపట్లలో 15 ఏళ్ల అమర్నాథ్ని అక్కడిని ఏడిపిస్తున్నారని చెప్పి బయటికి వచ్చి ఎదిరిస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే అది గాయం కదా? మీరు ఆలోచించండి. మీరు అందరూ ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు, పెద్దలు అందరూ, రాష్ట్ర ప్రజానీకం అందరూ ఆలోచించండి. ఒక చిన్నపాటి వంట చేస్తున్నప్పుడే చిన్న నూనె చుక్క పడితేనే ఎంత బాధ వస్తుందని తెలుసు. అలాంటిది 15 ఏళ్ల బిడ్డను తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే ఆ మంట అసలు మనం ఎవరైనా ఊహించగలమా? బాధను ఊహించగలమా? అలాంటి అది వదిలేసి ఇతని తలకి అతను కొట్టుకున్నాడో ఎవరు ఇసిరారో అతనే, అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు. గొడవ మాకు ఇతనికి పనే? మాకు ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడానికి మాకేం పని లేదా? మాకు వేరే పనులు లేవా మాకు? అయినా మీలాగా క్రిమినల్సా మేము? అందరి మీద దాడి చేసే నీకు అసలు నీ మీద ఎవరికైనా దాడి చేయడానికి ధైర్యం ఉంటుందా? నువ్వు బతకనిస్తావా? నువ్వు సొంత బాబాయిన గొడ్డలతో అడ్డంగా నరికి చంపేశావు. నువ్వు ఆ నరికి చంపించిన వ్యక్తులు నువ్వు వెనకేసుకొస్తావు. ఇలాంటి వ్యక్తి అంటే కూర్చోబెట్టి కేంద్రం మెడలు ఉంచుతాడంట. కేంద్రం మెడల్ అంటే ఎవరు? నరేంద్ర మోడీ గారు. వెళ్ళి నరేంద్ర మోదీ గారితో మాట్లాడగలవా? సోనియా గాంధీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు, రాష్ట్ర విభజన అప్పుడు చిన్న ప్లే కార్డు పట్టుకోవడానికి నువ్వు దాక్కొని అంత పిరుకోడివి. నీకు ఒక దమ్ము, ధైర్యం, అంత ధైర్యం ఉందా మీకు? నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఆలోచించాలి మీ భవిష్యత్తుకి. దశాబ్దం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా. ఇంతమంది చిత్రకథా నాయకులు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, రెబల్ స్టార్ ప్రభాస్, మహేష్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇలా ఎంతో మంది నాయకులందరూ ఏ రోజు కూడా చిత్ర పరిశ్రమని రాజకీయ పరంగా ఎవరు వేధించలా.